కూడా చెప్తున్నది. భగవద్గీతనే కాదు, ఏది జరిగినా సరే, ఏ పురాణం జరిగినా, ఏ ఇతిహాసం జరిగినా, ఏం చూసినా మనకు చెప్తున్నది ఒకటే, క్షాత్ర ధర్మం. క్షాత్ర ధర్మం భగవద్గీతలో కూడా ఉంటుంది మనకు. ఇక్కడ ఆల్రెడీ గురుగారు క్షమించాలి తప్పుగా ఏదైనా మాట్లాడితే, ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో తనుత్తర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువాణి తిరుమ తిరుమ. అంటే భగవద్గీత యొక్క మొత్తం ఎసెన్స్ నాకు చాలా ఇష్టం ఆ శ్లోకం, అందుకోసం ఆ శ్లోకం వాడు ఇక్కడ. ఎత్ర యోగీశ్వర కృష్ణో, కృష్ణుడు ఎక్కడైతే ఉంటాడో, ఎట్ ద సేమ్ టైం అంటే విజయం ఎక్కడ ఉంటుంది అనేటటువంటిది ప్రశ్న, దానికి సమాధానం ఇది. కృష్ణుడు ఎక్కడ ఉంటే విజయం అక్కడ. మా కృష్ణుడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడ ఉంటాడు? ధర్మం ఎక్కడ ఉంటే కృష్ణుడు అక్కడ ఉంటాడు. దాంతో పాటుగా ఇంకొకటి చెప్పింది అక్కడ, ఎత్ర పార్థు. పార్థుడు అంటే అర్జునుడు. అర్జునుడు ఉన్న చోట కూడా ధర్మం విజయం ఉంటుంది కదా. మరి అర్జునుడు ఎట్లా ఉండాలి అనేది కూడా చెప్పారు అక్కడ. ఎత్ర పార్థో ధనుర్ధారి, అంటే ధనుస్సును పట్టుకొని యుద్ధానికి సిద్ధమై ఉండాలి. యుద్ధానికి సిద్ధం కాకుండా ఎంతసేపు నేను, నా పెళ్ళాను, నా పిల్లలు, మా అమ్మ, మా నాయన ఇక చాలు అనుకుంటే చాలినట్టే అవుతుంది. ఇది దాటి ఆలోచించుంది. మీ చిన్న చిన్నవి ఉంటాయమ్మా, చిన్న చిన్న గొడవలు ఎక్కడైనా ఉంటాయి. మన ఇంటి పక్కలకు, ఇంటికి ఈ మధ్య అంటే పాపం నీళ్లు మంచిగా వస్తున్నాయి. ఒకప్పుడు నీళ్లు మంచిగా బోరింగ్ దగ్గరికి పోతే బిడ్డలు పట్టుకొని కొట్టుకుంటుండే, పర్లేదు, చిన్న చిన్న గొడవలు వేరు. కానీ మన ధర్మం పట్ల ఎవరన్నా వ్యతిరేకత చూపిస్తే, ఈరోజు మనం కేవలం గుడిపోయి దండం పెట్టుకుంటూ మాత్రమే కాదు, ఆ గుడిలో ఉన్న దేవునికి ఆయనకు అవసరం లేదబ్బా. ఆయన నాకు ఏదో తీర్థాలు పెట్టుర్రి, ప్రసాదాలు పెట్టుర్రి, నైవేద్యాలు పెట్టుర్రి, ఏదో అవసరం లేదు ఆయనకు. ఆయన అద్భుతంగా ఉంటాడు. ఎందుకంటే మనం అందరం ఆయనకు నైవేద్యమే. చిదానంద రూపం శివోహం శివోహం అయిపోతుంది జీవితం. వచ్చినాము, పోతాము. పోయిన తర్వాత కాలుతాం. కాలిన తర్వాత ఏం చేస్తారా? ఎటు పోతుందా బూడిద? అది చాలా ఆయన సరిపెట్టుకుంటాడు దాంతో. ఆయనకి ఏది అవసరం లేదు, మనకు ఆయన కావాలి, మనకు ఆయన అవసరం ఉన్నది. ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత మనది.